నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచభూతాలు కబ్జా చేశారని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం ఆరోపించిన పరిస్థితులు అయితే మనం చూసాము. అందుకు నిదర్శనంగానే ఇప్పుడు వైసీపీ ఓడిపోయి 6 నెలలు గడుస్తున్నా కూడా రోజుకొక కుంభకోణం బయటపడుతున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు మనం చూసాం సోలార్ పవర్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయి అని మరొక ముందే ఇప్పుడు కాకినాడ పోర్టును అప్పట్లో ఓనర్ని బెదిరించి భయపెట్టి దాదాపు చాలా తక్కువ ధరకే దాన్ని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారు అన్న ఆరోపణలు కూడా ఇప్పుడు వస్తున్న పరిస్థితి. మరి అప్పటి యజమాని అయినటువంటి వ్యక్తి ఇప్పుడు సిఐడికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాని మీద సిఐడి ఎంక్వైరీ జరగబోతుంది. ఇప్పటికే చాలా మందిపై A1, A2గా కేసులు కూడా నమోదయ్యాయి అంటున్నారు. అయితే ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు అప్పట్లో యజమాని బెదిరించారు, దీనికి అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి మూల సూత్రధారి అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ముందు ఎలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి, అలాగే ఓవరాల్ గా మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కబ్జా పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మనం చూసాం సార్ రోజుకొక కుంభకోణం బయటకు వస్తుంది. అసలు ఒకటి మరొక ముందే ఇంకొకటి, ఇవేమీ నాకు పట్టవు అన్నట్టు ఆయన నేను ప్రజల్లోకి వెళ్తా, కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోని ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయి దీని మీద అసలు ఆయన స్పందించట్లేదు. సో ఇప్పటికైతే కాకినాడ పోర్టు అంశం రేషన్ బియ్యం పక్కదోవ బట్టి అసలు ఆ పోర్ట్నే కబ్జా చేసిన విషయం బయటకు వచ్చింది. సో సిఐడి ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. ఇందులో ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుందంటారు, ఇది కథ ఏం జరిగిందంటారు అసలు దీని వెనుక? మీరు ఇంట్రడక్షన్లో మీరు జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు అంటారు. టైం ఇవ్వాలి, అన్నీ చదువుకోవాలి, ముందర సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయాలి, ఆ తర్వాత సాక్షి పేపర్లో రాసుకోవాలి, ఆ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది. మీరు వార్త రాగానే మీరు స్పందించలేదు అని అడిగితే ఎట్లా అండి? అట్లా అడగకూడదు జగన్మోహన్ రెడ్డిని. ఆ తర్వాత కూర్చొని ఒక వీడియో పెట్టుకొని లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పోజు కొడుతూ అప్పుడు వివరణ ఇస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆరోపణ రాగానే బయటకు వచ్చేసి చెప్పేయటానికి ఆయన ఏమన్నా మామూలు మనిషా? 3,600 కోట్ల రూపాయల పోర్టుని 450 కోట్లు 500కి కొట్టేశాడంటే అంత ఈజీగా వచ్చేసి బయటకు వచ్చి చెప్పేస్తాడా? అట్లా చేయరు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి అట్లా చేయడు. బడ్జెట్ పెట్టినప్పుడు అంతే, 3 రోజుల తర్వాత వచ్చాడు. ఈ అదానీ వ్యవహారం సోలార్ ఎనర్జీ విషయంలో కూడా అంతే, 3 రోజుల తర్వాత వచ్చాడు. ఇది కూడా ఇంకా 3 రోజులు కాలేదు కదా, వస్తాడు. అప్పుడు వచ్చి ఏం చెప్తాడు అంటే, అసలు కాకినాడ సీపోర్టు కట్టిందే మా నాన్న కట్టిందంటూ నేను అవినీతి చేస్తానా? అసలు మా నాన్న కట్టినప్పుడే నాకు ఇచ్చేసి ఉండాల్సింది. మా నాన్న కట్టింది నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు కబ్జా పెట్టుకున్నానని చెప్తాడు. అదే చెప్పబోతున్నాడు. వాస్తవంగా కట్టింది వాళ్ళ నాన్న కాదు. ఈ కాకినాడ సీ పోర్ట్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు మనకి అంటే విశాఖపట్నం ఓడరేవు మీద బడ్డెని తగ్గించడానికి ఇంకొక ఆల్టర్నేటివ్ పోర్ట్ ఉండాలి అన్న దూరదృష్టితోటి చంద్రబాబు నాయుడు కాకినాడ సీ పోర్టుని డెవలప్ చేశాడు. అక్కడ బెర్తులు అవన్నీ కట్టించటం, ఆ పోర్టుని డెవలప్ చేయటం, అదంతా ఆయన చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని ఎంత ఖరాబు చేయాలో అంత ఖరాబు చేశాడు. దాని వారసత్వంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు బయటకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి బినామీలు అక్కడి నుంచి ఈ రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. అసలు రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేయటానికి అసలు ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వచ్చింది అంటే ఆ ఆలోచన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే లింక్ ఒకదానికొకటి లింక్ ఉంటుందన్నమాట. ఆయన 1,00,000 కోట్లు అట్లాగే కదా సంపాదించింది. ఇక్కడ కూడా ఏంటి, రైస్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఏది రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి చట్టవిరుద్ధంగా. చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలంటే ఒక పోర్ట్ ఉండాలి, ఓడరేవు ఉండాలి. ఓకే, ఏ ఓడరేవు ఉంది? కాకినాడ పోర్టు రెడీగా ఉంది.
ఈ ఈ ప్రొపరేటర్ని వెళ్ళగొట్టడం తేలిక, ఓకే కబ్జా పెట్టు అని కబ్జా పెట్టి అక్కడున్న వ్యక్తిని మేనేజ్మెంట్ని వెళ్ళగొట్టి తన బాబాయ్ కొడుకు అంటే తనకి తమ్ముడు అవుతాడు వైవి విక్రాంత్ రెడ్డి అని అతన్ని పంపించి బెదిరించి కాకినాడ పోర్టుని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటువంటి మనుషుల ద్వారా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయటం ఎంత పక్కడబందీగా చేశాడో చూడండి. ఈ ఓడరు దీన్ని స్వాధీనం చేసుకోవటం కూడా తుపాకీ పెట్టి కాల్చేస్తావు, నీకు ప్రాణం కావాలా నీ వాటాలు కావాలా చెప్పు. ఎవరైనా ప్రాణం కావాలంటారు కదా, బతికుంటే కదా. కాకినాడ పోర్టు అప్పగిచ్చి వెళ్ళారు. ఇవాళ సాక్షి పేపర్లో రాస్తారు, చాలా గొప్ప ఆర్గ్యుమెంట్ రాస్తారు. 49% మాకున్నది, 51% కేవీ రావు పేరు మీద ఉంది. మరి 51% ఉన్న అతనికి కదా యాజమాన్య బాధ్యతలు ఉండేది అని ఫిట్టింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా, అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నదే వీళ్ళు. విజయసాయి రెడ్డి అల్లుడు, వైవి సుబ్బారెడ్డి కొడుకు, జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వీళ్ళే వ్యాపారం చేస్తూ ఈ రోజున సాక్షులు ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటపడేసరికి ఏమి రాశారు అంటే 51% కేవీ రావు పేరు మీదే ఉన్నది, అందుకని ఇక్కడ జరిగే లావాదేవీలన్నిటికీ ఆయనే బాధ్యుడని మొదలుపెట్టారు. ఎంత క్రిమినల్ ఆలోచన చూడండి. అక్కడ 49% ఉన్నా కానీ మేనేజ్మెంట్ చేస్తున్నదంతా వీళ్ళే. ఈ రోజున రేషన్ బియ్యం ఇష్యూ వచ్చింది, ఈ గన్ పాయింట్లో పెట్టి ఓడర్ రాయించుకున్న విషయం బయటకు వచ్చింది, దీని మీద సిబిఐ కేసు ఫైల్ అయింది. ఇవన్నీ అయ్యేసరికి మాకు మేనేజ్మెంట్కి మాకేమి సంబంధం అని మొదలుపెట్టారు. అంటే ఇంత క్రిమినల్ మైండ్ తోటి వీళ్ళు ఆపరేట్ చేసి ఆస్తులు మొత్తం కొల్లగొట్టారు. మీరు చెప్పారు కదా, సోలార్ విద్యుత్తుకి ముడుపులు తీసుకున్నాడని. సోలార్ విద్యుత్తు ముడుపులు తీసుకున్నాడు అంటే సూర్యుడిని అమ్మేశాడు. ఇప్పుడు వాటర్ రేవుని కొట్టేశాడు అంటే సముద్రుడిని కొట్టేశాడు. సూర్యుడిని, సముద్రుడిని, భూమాతనైతే ఎప్పుడు కొట్టేశాడు. అంటే ఇట్లా అన్ని పంచభూతాలని కబ్జా పెట్టేశాడు. మరి ఇంత నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్ని ఏమనాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాబ్లో ఎస్కోబార్ తోటి పోల్చాడు ఈయన్ని. ప్యాబ్లో ఎస్కోబార్ కూడా ఇట్లాగే చేసేవాడు. చివరికి ప్యాబ్లో ఎస్కోబార్ బాటలోనే ఈయన కూడా నడుస్తున్నట్టుగా మనకైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో అప్పుడు బాధితుడు సిఐడికి ఫిర్యాదు చేయడం వల్ల ఇదంతా బయటికి రావడం జరిగింది. సో దీంట్లో విక్రాంత్ రెడ్డి A1గా, శరత్చంద్రారెడ్డి A2గా అండ్ ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన తెలివితేటలన్నీ చూపించి ఇది కబ్జాకి ప్లాన్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన A3గా కూడా నమోదు చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడు వినిపించే అవకాశం ఉంటుందంటారు? అండ్ దీని వెనక అంతా ఏం జరిగిందంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే మొత్తం చేయించిందే జగన్మోహన్ రెడ్డి కదా, చేసిందే జగన్మోహన్ రెడ్డి కదా. వీళ్ళంతా పాత్రధారులు. అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. అది ఎందులో అయినా సరే, అది కబ్జాలో అయినా అంతే, హత్యలో అయినా అంతే, దోపిడీలో అయినా అంతే, వీళ్ళంతా పాత్రధారులే. మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏదైనా జరిగిందా? ఎందుకంటే ఆయన కలిశాడు. ఎవరు? కేవీ రావు జగన్మోహన్ రెడ్డిని ఏపీ సీఎంని కలిస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం ఏమన్నాడు? పక్కన విక్రాంత్ ఏది చెప్తే అది చేయండి అన్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది అన్యాయం, మరి నాకు ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి వీల్లేదు అంటే విక్రాంత్ చెప్పినట్టు చేయండి అంటే ఇంకేంటి? ఇంకా అసలు ఆ బాధితుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పోర్ట్లో అతని వాటా ఎంత? 41.12%. అదేంటి 2,500 కోట్లు అన్నారు. 2,500 కోట్లు అంటే 500 కోట్లు. ఆయన 500 కోట్లు ఇవ్వమన్నా వీడి కమిషన్ 6 కోట్లు ఎత్తేసి వీడు 494 కోట్లు ఇచ్చాడు. అంటే కాకినాడ సెజ్ ఎంత అని అడిగాడు. అడిగితే 1,100 కోట్లు అన్నాడు. 11 అన్నాడు.
ఒకటి ఎక్కువ వేసి 12 కోట్లు ఇచ్చినట్టున్నాడు. అంటే ఏంటి 3600 కోట్ల సంపద ఇవాళ మరి ఎంతకి కేవలం 500 కోట్లు కొట్టేశారు. సంపద సృష్టించడం అంటే ఇది కదా. ఏది మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ ఏమన్నాడు, నేను సంపద సృష్టిస్తుంటే చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంపద ఇది. అది సెకీ ఒప్పందంలో సంపద ఎంత సృష్టించాడు? 1750 కోట్లు. సెకీ ఒప్పందం అదాని దగ్గర జగన్ సృష్టించిన సంపద 1750 కోట్లు. ఈ కన్ఫ్యూజ్ కావద్దమ్మా, సంపద సృష్టిస్తున్నది ఆయన సొంత సంపద. ఇప్పుడు అదంతా చంద్రబాబు ఇప్పుడు ప్రజల ముందు పెడుతున్నాడు. అదంతా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోంది, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, సిఐడి దర్యాప్తు పడేసరికి ఆయన ఆవిరి చేస్తున్నాడంట. ఇప్పుడు ఈయన సృష్టించిన సంపద ఏమో జగన్ సృష్టించింది ఆయన కుటుంబానికి, ఆయన బినామీలకి, ఆయన గ్యాంగ్. ద్వారంపూడి రైస్ మిల్లులు మొత్తం వాళ్ళయే కదా, మాఫియా మొత్తం వాళ్ళదే కదా, ఈ రేషన్ మాఫియా అంతా కూడా. అది ఎవరికి సృష్టించాడు ఆ సంపద? ద్వారంపూడికి సృష్టించాడు. ఇప్పుడు చంద్రబాబు దాన్ని ఆవిరి చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయన బినామీయే కదా. మరి డిస్టిలరీలన్నీ వాళ్ళు కబ్జా చేశారు. ఏది ఆ డిస్టిలరీలు? ఆదాన్ డిస్టిలరీ ఎవరిది? సాయిరెడ్డి అల్లుడిదే. లేదు ఈ అరవిందో ఇప్పుడు ఈ పోర్ట్ ఎవరిది? వాళ్ళు కొన్నదే కదా. ఎవరు? సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి. ఆ కాకినాడ సజ్జు కొన్నది వాళ్ళే. జిఎంఆర్ని బెదిరించి ఆయన గ్రూప్ ఆయన మొత్తం వీళ్ళు వేసి కూర్చున్నారు. అంబులెన్సులు ఎవరి? 108 వాళ్ళదే, 104 వాళ్ళదే. అంటే నేను సంపద సృష్టిస్తుంటే చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడంటే ఇప్పుడు అరవిందో వాళ్ళ నుంచి ఈ పోర్టు కనుక విడిపిస్తే ఇప్పుడు అంబులెన్సులు ఇవాళ మొత్తం వాళ్ళే వదిలేస్తున్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వ స్వాధీనం 108, 104. డిస్టిలరీలు అన్నిటి మీద ఇవాళ సోదాలు, విజిలెన్స్ ఎంక్వైరీలు మొత్తం చిట్టా తీస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి సత్యమూర్తి గారు చెప్పారు, ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదని నువ్వు అడిగితే పెడతాడమ్మా, అన్నీ చదువుకోవాలి, మళ్ళీ అన్నీ రాసుకోవాలి, రేపు పొద్దున పెడతాడని చెప్తున్న దాంట్లో ఇదే అతను చెప్పే ఇదన్నమాట. ఏది? నేను సంపద సృష్టించాను, చంద్రబాబు ఆవిరి చేస్తున్నాను అంటాడు. ఇవాళ కేవీ రావుకి తుపాకీ గురిపెట్టి బెదిరించింది ఎవరు? ఏంటి? విక్రాంత్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డా? రోజా అంది గన్ కన్నా జగన్ ముందు వస్తాడని. ఇదేనా? గన్ తోటి వచ్చాడు. గన్ కన్నా ముందు జగన్ రావటం కాదు, గన్తో జగన్ వస్తాడు. ఎక్కడైనా అంతే. ఏది? భూముల కబ్జాకైనా అంతే, గనుల కబ్జాకైనా అంతే, డిస్టిలరీల కబ్జాకైనా అంతే, ఇప్పుడు ఏకంగా పోర్టుల కబ్జా. అంటే అసలు ఇతను ఏది వదిలిపెట్టాడు? పంచభూతాలు స్వాహా చేశాడని మరి గతంలో విమర్శించారని అన్నావు. ఏది? అటు భూములు, ఇటు ఏది సముద్రం, తర్వాత గాలి, అన్నిటినీ చెరబట్టాడు కదా, విండ్ పవర్ని. తర్వాత ఇప్పుడు అసలు ఏకంగా ఇక ఆకాశమా? సూర్యుడు ఫ్రీగా ఇచ్చే కరెంటును కూడా సౌర విద్యుత్తు 1750 కోట్ల ముడుపులు, దాంట్లో జనాన్ని ఎత్తిన 1,00,000 కోట్ల భారం. అంటే జనం ఏమైపోయినా జగన్కి పట్టదన్నమాట. ఇవాళ కేవీ రావు ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ ఎంత జనం ముందు ఎన్ని విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. అంటే ఆయన పైన నీకు మీద జైలుకు పంపిస్తామని, నీ కుటుంబ సభ్యులను జైలుకు పంపిస్తామని హింసించి 965 కోట్లు నువ్వు దుర్వినియోగం చేశావు, అవినీతికి పాల్పడ్డావు, అక్రమాలు చేశావని బెదిరించి ఒక 21 పేజీలు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారట. ఎప్పుడైతే ఈయన సంతకం పెట్టి ఆ పోర్టు తీసేసుకోండి అన్నాడో అది కాస్త 9 కోట్లకి సరి చేశారంట. అంతకుముందు 22 పేరాలు ఉందంట, 4 పేరాలకు తగ్గించేశారు. ఎక్కడ 965 కోట్లని బెదిరించావు, 9 కోట్లకు తగ్గించావు అంటే ఇది కదా మాయ, ఇది కదా జగన్ మాయ. అంటే అసలు ఎలా అతను చిలవలు పలవలెత్తి ఈ రకంగా వటవృక్షంలాగా ఊడలు దిగాడో నీకు ఇక్కడే కనపడుతుంది. ఇప్పుడు జగన్ ఈరోజు అతను కబ్జా చేయనిదేది? వీటన్నిటిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ చంద్రబాబు మరి అటు గనులు, ఇటు ఈ ల్యాండ్ మాఫియా, ఇవాళ శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్నిటి భరతం పడుతున్నారు. ముందు ఈ పోర్టులు మాఫియా అంతు తేల్చాలి.
రైట్ సార్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇక్కడ మనం రోజుకు వింటున్న అరవిందో పేరు, ఈ ప్రాజెక్టులు, కీలక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పంజాబ్ పిప్పి వీటన్నిటిపైన కూడా అరవిందో కన్నేసినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు దీంట్లో విన్నాము, అలాగే 108, 104లో కూడా 175 కోట్ల వరకు అరవిందో కట్టబెట్టారని చెప్పి దాంట్లో కూడా విన్నాము. అండ్ ఇంకొకటి, ఇది జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ కేవీ రావు అనే వ్యక్తి ఇప్పటి వరకు బయటికి రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే షర్మిల గారు ఆరోపిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో పోర్టులన్నిపై కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందంటారా? మీరేం చెప్తారు? ఇందాక నేను చెప్పాను, మీ క్వశ్చన్కి సమాధానం నేను ఇందాకనే చెప్పాను. తుపాకీ కణతలకు గురిపెట్టి నీకు ప్రాణం కావాలా, నీ బిజినెస్ కావాలా అంటే ఏం కోరుకుంటావు? అయ్యో బతికుంటే బొలసాకు తింటానని చెప్పి బయటికి వెళ్ళిపోతావా, వెళ్ళవా? అదే చేశారు ఇప్పుడు. కియా వాళ్ళని అదే చేశారు. ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ గన్ కల్చర్, గన్ తీసుకొచ్చి కణతలకి పెట్టి నువ్వు ఈ వ్యాపారం వదిలేస్తావా వదిలేవా, అది కూడా ఎట్లా చేశారంటే అండి, ఎంత క్రిమినల్ ఇంటెన్షన్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ ఒక ఆడిటర్ని పంపించారు. అది ఏదో ప్రైవేటు కంపెనీ, దానికి గవర్నమెంట్ ఆడిటర్ని ఎట్లా పంపిస్తావు? గవర్నమెంటు ఒక ఆడిట్ కంపెనీని హైర్ చేసి ఆ ఆడిట్ కంపెనీని అక్కడికి పంపిస్తుంది. మేము గవర్నమెంట్ వాళ్ళం, గవర్నమెంట్ మమ్మల్ని నియమించింది, నీ లెక్కలని చూడమంది అని వాడు అడుగుతాడు. వీళ్ళు మరి గవర్నమెంట్ వచ్చిందంటే లెక్కలు చూపించాలి కదా. లెక్కలు చూపిస్తే నీకు ఇక్కడ ఉంది, ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇంత కట్టాలి, ఇందాక చెప్పారు కదా 996 కోట్లు కట్టాలని, ఆడ తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టుని పెట్టి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? వేరే వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొడుకు అంటే తమ్ముడు. నువ్వు ఇది నీ భాగవతం, మేము ఆడిట్ చేయించాం. అసలు ఈ ఆడిట్ కంపెనీ గవర్నమెంట్కి కోసమని ఆడిట్ చేసిన కంపెనీ రిపోర్టు ఈ విక్రాంత్ రెడ్డికి ఎట్టొచ్చింది? ఆ విక్రాంత్ రెడ్డి ఆ ఆడిట్ రిపోర్ట్ చూపించి వీళ్ళని ఎట్ట బ్లాక్మెయిల్ చేస్తాడు? అయ్యా నాకు అన్యాయం జరిగిందయ్యా, తప్పుడు ఏదో ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రితో చెబితే, ముఖ్యమంత్రి అవన్నీ కాదు విక్రాంత్ రెడ్డి అటు చెప్తే అటు చేయండి. ఇదా అధికారం? నీకు 151 సీట్లు ఇస్తే నువ్వు చేయాల్సిన పని ఇదా? ఇంత బెదిరించి, ఇంత మాఫియాని పెట్టి, ఓడరేవుని కబ్జా పెట్టి, ఉన్న కంపెనీని వెళ్ళగొట్టి నువ్వు చేసిందేంటి? రేషన్ బియ్యం స్మగ్లింగ్, వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ, దోచుకోవటం, వదిలిపెట్టడం. ఈ తరహాలో చేసి ఇంకా నేను నా ఎస్సీలు, నా బీసీలు, పేదలకి పెత్తందారులకి పోరాటం అంటాడు. పేదలకి పెత్తందారులకి పోరాటం అంట, విపరీతమైన పోరాటం. దొంగ ఆడిట్ కంపెనీలను పంపించడం, దొంగ ఆడిట్ రిపోర్ట్లు తెప్పియటం, ఆ సీపోర్ట్ కంపెనీని స్వాధీనం చేసుకోవటం. 51% వాటా ఉన్నవాడు 51% అని పదే చెబుతూ ఇప్పుడు జరుగుతున్న నేరాలన్నీ ఆయన మీద వేయటానికి ప్రయత్నం. అందుకనే ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగింది. ఈ మొత్తం దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం సిఐడి దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కొక్కడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఈ కేసులు కూడా మామూలు కేసులు కాదు, ఇది ఒక క్రిమినల్ గ్యాంగ్, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి నేరం పెట్టారు, ఆ సెక్షన్లన్నీ పెట్టారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన బయటకు వచ్చి కొంచెం ఫేసు సాడ్గా పెట్టి, నా తమ్ముడు వరుస అయ్యేవాడిని, నా తమ్ముడు వరుసే ఉందిలే, తమ్ముడే దాదాపుగా, నా పసిపిల్లాడిని కాకినాడ పోర్టు కేసులో అరెస్ట్ చేస్తారా? పసిపిల్లాడు ఇంకా పాలు కూడా తాగట్లేదు, పాల పీక కూడా వాళ్ళమ్మ ఇంకా కడగలేదు అని చెప్తాడు. రేపు పొద్దున వచ్చి చూస్తుండండి. రైట్ సార్, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, అసలు
హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా భూ కబ్జాల విషయంలో అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏ విధంగా మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెదిరించి ఉంటుందో మన ఊహకు కూడా అందదని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఏవైతే ఆరోపణలన్నీ బయటకు వస్తున్నాయో వీటికి కొత్త చట్టాలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అండ్ నిన్నటి వరకు షిప్ ఏదైతే సీజ్ చేశారో దాంట్లో కలెక్టర్ గారు నియమించినటువంటి కమిటీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి తనిఖీలు చేయబోతుంది అంటున్నారు. సో రెండు ఈ సిఐడి దర్యాప్తు అండ్ ఈ రేషన్ బియ్యం అక్కడ రెండు ప్యారల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఎడు తిరిగినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వచ్చి ఆగుతుంది కాబట్టి సో ఏం జరగబోతుందంట? అంటే పొన్న వాళ్ళు కూడా మాట్లాడచ్చు. 111 ఎలా పెడతావు కేవీ రావు కేసులో అని అడుగుతాడు. ఎందుకంటే మొన్న సోషల్ సైకోల్ దాంట్లో 111 ఎందుకు పెట్టావు బిఎన్ఎస్ అని అడిగినట్టుగా ఇవాళ దీనిలో ఏంటి అని అడిగితే ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. ఏంటి, ఇది ఒక వ్యవస్థీకృత నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఉన్న దీంట్లో ఇవాళ 111 ఏం కర్మ, వరుస పెట్టి అనేకం పెట్టారు. మోసం పెట్టారు, ఫోర్జరీ పెట్టారు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఆడిట్ రిపోర్టు ఇవన్నీ కూడా వాళ్ళు సృష్టించింది ఏ డాక్యుమెంట్స్? ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అనమాట. అసలు కేవీ రావు సంతకం అయిందో కాదో కూడా చూడాలి. అది కూడా ఫోర్జరీ సంతకమే అవ్వచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిదే ఫోర్జరీ పెట్టారని సెకీ ఒప్పందంలో ఎవరు బాలినేనే చెప్పాడు కదా అది ఫోర్జరీ అని, మనం చెప్పడం కాదు. రేపు కేబీ రావు చెప్పాలా సిగ్నేచర్ అసలు అయింది అసలు నిజమా లేకపోతే అది ఫోర్జరీయో. ఈరోజు అసలు కాకినాడ పోర్ట్ అంటమ్మా సంవత్సరానికి దాని మీద వచ్చే లాభం ఎంతో తెలుసా? 400 కోట్లు. 2019-20లో 400 కోట్లు, తర్వాత 450, తర్వాత 500, ఒక టైంలో 600 కోట్లు వచ్చింది. సంవత్సరానికి 400 నుంచి 600 కోట్లు వచ్చే పోర్టుని ఇతను ఎంత కొన్నాడు? 400 కొనేశాడు. అంటే ఒక ఏడాది ఇన్కమ్ నీకు ఇచ్చి నువ్వు బొమ్మన్నాడు. అంటే ఇక్కడ ఇంకొక చిన్నది మీకు యాడ్ చేస్తాను. ఇదేంటంటే కాకినాడ సీపోర్ట్ కట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళతోటి ఇది ఆపరేట్ చేయిద్దామని దాదాపుగా 20 సంవత్సరాలు నడిపిన తర్వాత మీరు చెప్పిన ప్రాఫిట్ వచ్చింది. అంటే 20 సంవత్సరాల పాటు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి నడిపారు దాన్ని. ఎప్పుడైతే ప్రాఫిట్లోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి వచ్చి దనుకుపోయినట్టు దనుకుపోయాడు. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల ప్రాఫిట్ తర్వాత ఇది ప్రభుత్వ పరం అవ్వాలి. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? దాన్ని 50 ఏళ్ళు చేశాడు కొడుకు కోసం అనమాట. ఏది దాన్ని ప్రభుత్వ పరం కానివ్వకుండా. ఇప్పుడు జగన్ వచ్చి ప్రభుత్వ పరం కాదు, కేవీ రావు పరం కాదు, నా పరమే. ఏది మా నాన్న నా పరమే చేసుకోమన్నాడని ఇవాళ మొత్తం ఎంత కొన్నాడు? 400 కోట్లు. ఇప్పుడు నీ భూమి ఉంది, ఎకరం ఉంటుంది. ఆ ఎకరం మామూలుగా 10 లక్షలు ఖరీదు అనుకో, నీకు కౌలు ఎంత వస్తుంది? 30,000 ఇస్తున్నారు. నేను 30,000 ఇస్తాను, వెళ్ళిపో భూమి నుంచి. ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు నీ ల్యాండ్ 30,000 కొనేస్తానమాట. 10 లక్షల విలువ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దోషిగా నిలబడ్డాడు. వరుస పెట్టి అసలు 6 నెలలైనా ఓడిపోయినా ఏంటండి ఇట్లా వస్తున్నాయి ఈయన మీద ఈ కుంభకోణాలు అంటున్నావు. నిన్నగాక మొన్న అదానిది నీకు FBI స్థాయిలో మార్మోగింది 1750 కోట్లు. ఇవాళ కేవీ రావు వచ్చి నా సంగతి ఏంటి 3600 కోట్లు కొల్లగొట్టారు నా దగ్గర అన్న దీంట్లో రేపేంటి? అసలు ఇంకెంతమంది వస్తారు ఈ బాధితులు? ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి బాధితులకి హద్దు ఇది లేదండి లేకుండా పోయింది. ఇవాళ 170,000 ఫిర్యాదులు. జగన్ బాధితులు ఇవాళ 170,000 మంది వరుస పెట్టి నీకు కంప్లైంట్స్ ఇస్తున్నారంటే అందులో సగం ఈ ల్యాండ్సే, భూ కబ్జాలు. అంటే ఏంటి? కన్నేస్తే కబ్జా. అది భూమి అయినా, గనులైనా, డిస్టిలరీలైనా, పోర్ట్ అయినా జగన్ కన్ను పడిందంటే కబ్జా అనేది వాళ్ళు కనపడుతున్న నేపథ్యంలో ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి. ఏది కేవీ రావు కేసులో విక్రాంత్ రెడ్డి కాదు, వాడు ఉట్టి పాత్రధారి కేవలం. ఎవరు అతను చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి పంపితేనే నీ దగ్గరకు వచ్చానని కేవీ రావు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా నమోదు చేస్తారు టైం ఉంది. అదేంటంటే అది టెక్నికల్గా వస్తాయి, తర్వాత నువ్వు మారతాయి. ఇప్పుడు A1 పెట్టకపోయినా తర్వాత మళ్ళీ A1గా చేయొచ్చు అన్నమాట. A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి. ఎవరు? విక్రాంత్ రెడ్డి వాళ్ళ నాన్న. కొడుకుని ముందు పెట్టి తండ్రి ఆడిచ్చిన డ్రామా ఇదంతా కూడా. A3 విజయసాయి రెడ్డి. కొన్నదాళ్లేగా, అరవిందోనా కొన్నది. ఏది? శరత్చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డే కదా. ఇవాళ వీళ్ళు ప్రధాన సూత్రధారులు.
జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళనమాట. ఇక మిగతా వాళ్ళంతా ఏంటి, పాత్రదారులు. ఎవరు ఈ కేసులో ఏ1 ముగ్గురు ఉన్నట్టున్నారు. ఏ1 అని ముగ్గురు పెట్టాలి. వాళ్ళ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ని తుడిచిపెట్టేశారు. వాళ్ళ డిస్టిలరీలు ఎన్ని కబ్జా చేశారు. అది రోహిత్ రెడ్డే కదా. ఏది అదాన్ డిస్టిలరీస్ అనే విశాఖ డైరీ వాళ్ళ దగ్గర డిస్టిలరీ ఎత్తిపారేశారు. మొత్తం మిథున్ రెడ్డి ఏమో రాయలసీమ ఎస్పీవై రెడ్డి నంది పైపుల ఆయన డిస్టిలరీ వాళ్ళు కబ్జా చేసి అసలు ఈ లిక్కర్ మాఫియా ఎంత, అందులో ముడుపులు 3,113 కోట్లు. అది శ్వేతపత్రంలో చెప్పారు. ఏది ఆ వాసుదేవరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి అందిన ముడుపులు ఒక్క లిక్కర్లో 3,113 కోట్లు. అంటే సెకీ ఒప్పందం సోలార్ విద్యుత్తే నీకు కనపడింది కదా 1,750 కోట్లు. ఇవాళ ఇది 3,600 కోట్లు. ఓరి నాయను, అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నావు ఏది 6 నెలలైనా నీకు ఇట్లా రోజుకో శవం బయటపడుతుందంటే ఎంతమందిని చంపాడు. సో సార్, ఈరోజు అంటే కడప నుంచి రేషన్ బియ్యం అంతా వెళ్తున్నాయని చెప్పి కూడా అక్కడ నుంచి కొంతమంది మనోహర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు అని వార్తలు కూడా విన్నాము. అంటే చెప్తున్నట్టు మిల్లర్లను కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఇటు పోర్ట్ని అన్నిటిని కూడా అడ్డు పెట్టుకొని రేషన్ అంతా బాగా యథేచ్ఛగా నడిచింది అని కనబడుతుంది. సో ఈ రోజు వచ్చిన కుంభకోణం అంటే ఈ రోజు వచ్చిన ఆరోపణ చూస్తే ఇంకా పోర్టు కూడా వాళ్ళదే కాబట్టి ఇంకే విధంగా నడిచుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే సార్ చెప్పినట్టు సో కూటమి ప్రభుత్వం రాగానే మద్యం కుంభకోణం దగ్గర నుంచి ఇప్పుడు ఈ కుంభకోణం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది కానీ ఆయన దగ్గర వరకు వెళ్ళలేకపోతున్నారు. కేసులు మొదలైనప్పుడు ఉన్నంత స్పీడ్ ఆ తర్వాత ఉండట్లేదు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మీరేం చెప్తారు? అంటే కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఎందుకు అనుకున్నంతగా మూమెంట్ ఉండట్లేదండి? మీ అందరికీ ఈ భావన ఎందుకు కలుగుతున్నది అంటే అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆయన లాక్కరపో అంటే పోలీసులు వెళ్ళి ఆయన లాక్కొచ్చారు. ఆయన ఎత్తేయంటే ఎత్తేసారు, ఆయన మూసేయంటే మూసేశారు. మీ అందరికీ అది అలవాటు అయిపోయి ఇంకెత్తట్లేదేంటి, ఇంకా ఆయన ఎత్తట్లేదేంటి, వీడిని ఎత్తట్లేదేంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు నడిచేది చట్టబద్ధంగా ఎన్నికైన రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించే ప్రభుత్వం. అందుకని కొంత జాప్యం జరుగుతుంది, ఓపిక పట్టాలి ఎత్తటానికి. అందువల్ల అందుకని ఇక్కడ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చి ఆగుతుందంటే జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చి ఆగటం కాదు, ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరిగింది. మీరు ఎట్లా చెప్తారండి అట్లా? ఇప్పుడు కేవీ రావు చెప్పింది అదే కదా. జగన్మోహన్ రెడ్డికి అంతకు ముందర నాకు వీళ్ళు ఏదో వచ్చి బెదిరిస్తున్నారు, నన్ను కాపాడయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను, నాకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలా. అంటే సీఎం అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే ఆడిటరు దొంగ రిపోర్టు, ఆ రిపోర్టు, ఈ రిపోర్టు, విక్రాంత్ రెడ్డి వచ్చి బెదిరించడం ఇదంతా జరిగిందో, విక్రాంత్ రెడ్డిదా నేను తీసుకుపోతా అని చెప్పి జగన్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి చెప్తే అయ్యా నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడయ్యా ఈ విక్రాంత్ రెడ్డి అని ఆయన చెప్తే నీకు అన్యాయం, అతను చెప్పినట్టు విను అని బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చెయ్యాల్సిందేంటి, నువ్వు చేసిందేంటి, బయటకు వచ్చి మాట్లాడిందేంటి? నువ్వు బయటకు వచ్చి నీతులు చెబుతావా? ప్రతిరోజు నీతులు. ఓడిపోయిన రోజు నుంచి మీరు చూడండి, మొత్తం ప్రతిరోజు వచ్చి నీతులు చెబుతుంటాడు. చాలా అసలు తను మొత్తం రాష్ట్ర సంపద పెంచేసినట్టు. సంపద పెంచుకుంది నీది, నీ ఇవన్నీ అవే కేసులు కదా అన్నీ మొత్తం. ఇంకా మీరు ఇందాక క్వశ్చన్ అడిగేటప్పుడు కడప నుంచి రేషన్ బియ్యం వస్తున్నాయి, కడప నుంచి కాదు రాష్ట్రం మొత్తం నుంచి వేరే వాడి ప్రమేయమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక వాహనాలు పెట్టాడు, రేషన్ బియ్యాన్ని మీ ఇంటికి తెస్తానని చెప్పి ఒక వాహనం పెట్టాడు. అక్కడ ఎవరు అమ్మరు, ఓ రోజు ఉంటాడు పోతాడు. ఆ మిగిలిన బియ్యం అదే వాహనంలో తీసుకెళ్ళి కాకినాడ పోర్టులో పడేస్తారు, తీసుకెళ్ళి లారీలకు ఎక్కిస్తారు, లారీలు కాకినాడ పోర్టుకి వెళ్తాయి. మధ్యలో ఎవరి ప్రమేయం లేదు, డైరెక్ట్ క్యాష్ వీళ్ళకే, ఈ గ్రూప్కే, ఈ ముఠాకే. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. అందుకని ఇక్కడ
ఒక్క కడప నుంచే కాదు, మొత్తం అన్ని చోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనంతో కొన్న వాహనాల ద్వారానే ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగింది. ఇది ఎస్టాబ్లిష్ కావాలి, అవుతుంది. వైసీపీ వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా A1, ఇప్పుడు A1 వేరే పేరు పెట్టారు కదా, A1 పేరు మీరు అనుకున్న పేరే వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.